నువ్వు 10 ఇయర్స్ ఏజ్ లో తీసుకున్నావు కదా ఈ స్కూల్ దత్తత. ఇప్పుడు ఎంత నీ ఏజ్? ఇప్పుడు 16 ఇయర్స్. 16 ఇయర్స్. ఏం చదువుతున్నావా? ఇంటర్ ఫస్ట్ ఇప్పుడు. ఇంటర్. ఇదే ఊర్లో చదువుతున్నావా వేరే ఊర్లో? హైదరాబాద్ లోనే చదువుతున్నా. హైదరాబాద్ లో చదువుతున్నావా? ఇది మీ ఓన్ విలేజ్? ఓన్ విలేజ్. ఓకే. ఎందుకు స్కూల్ దత్తత తీసుకోవాలనిపించింది నీకు? నువ్వు ఈ స్కూల్లో చదివినావా? శ్రీమంతుడు మూవీ చూస్తే దాంట్లో దత్తత తీసుకుంటారు. ఇన్స్పైర్ అయిపోయావా? ఇన్స్పైర్ అయ్యి ఇది తీసుకుంది. ఇంకా తీసుకొని ఏమేం చేసినావు? ప్లాంటేషన్, శానిటైజేషన్, ఇంకా బుక్స్ ఇవ్వటం, అట్లా బర్త్డేకి ఇట్లా బెంచెస్ ప్రొవైడ్ చేసిన. ఓకే. అంటే స్కూల్ కి సంబంధించిన అన్ని డెవలప్మెంట్స్ అన్నిట్లో కూడా బుక్స్ కానీ. మరి నీకు డబ్బులు ఎక్కడివి అంత చిన్న వయసులో? కిడ్డీ బ్యాంక్ లో దాచిపెట్టుకుని ఖర్చు పెట్టావా? డాడీ కొంచెం ప్రొవైడ్ చేశారు. ఓకే ఓకే. ఫస్ట్ ఖర్చు పెట్టింది ఏంటి? దేనికోసం ఖర్చు పెట్టావు? ఎంత ఖర్చు పెట్టావు? నీ కిడ్డీ బ్యాంక్ లో అప్పటికి ఎంత ఉంది? నా కిడ్డీ బ్యాంక్ లో 3000 ఉన్నాయి. గాంధీ విగ్రహం పెట్టిన. ఎక్కడ? నేను చదువుకున్న స్కూల్లో బాలవాతి. కొత్తగా నువ్వు పెట్టావా లేదా ఆల్రెడీ ఉన్నదాన్ని రినోవేట్? నేనే పెట్టినా విగ్రహమే. నువ్వు పెట్టినావా? ఎందుకు గాంధీ గారి విగ్రహం పెట్టాలనుకున్నావు? గాంధీ తాత అంటే ఇష్టమా? మంచిగా ఉండిద్దని ఇంకెట్లా పెట్టేసిన. అది ఫస్ట్ నువ్వు చేసింది? ఫస్ట్ ఏం కాదు, ఇంకా అదే ఫస్ట్. తర్వాత ఈ స్కూల్ అంటే మా ఊర్లో ఉంది కాబట్టి దీన్ని డెవలప్ చేద్దామని ఇంకా అట్లా. రైట్ రైట్. నువ్వు చదువుకున్నది వేరే స్కూల్ అయితే? వేరే స్కూల్, తల్లాడ బాలభారతి విద్యాలయం. అక్కడ విగ్రహం పెట్టా? అక్కడ. ఓకే. ఇక్కడేమో స్కూల్ దత్త తీసుకొని డెవలప్మెంట్ చేస్తాం. గ్రీనరీ అన్ని. ఇంకా అవార్డ్స్ కూడా వచ్చినాయి గ్రీనరీకి. స్టేట్, సెంట్రల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. స్టేట్ 3 times వచ్చినాయి, సెంట్రల్ 1 time వచ్చింది. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేసావు? ఫస్ట్ ప్లాంటేషన్ చేసిన. ఎంత ఖర్చు అయింది ఫస్ట్ చేసినప్పుడు? ఇంత ఖర్చు అంటే ఒక 5000 అట్లా. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అమౌంట్? డాడీ కొంచెం ప్రొవైడ్ చేశారు. నేను కిడ్డీ బ్యాంక్ లో. అప్పటికి ఎంత ఉంది నీ కిడ్డీ బ్యాంక్ లో? మొత్తం తీసేసావా? అప్పుడు ఒక 1500-2000 సంథింగ్. అంతా తీసేసావా? తీసేసిన. మరి చిన్నప్పుడు అంతా టాయ్స్ కొనుక్కోవాలి, లేకపోతే ఏదైనా ప్లే జోన్స్కి వెళ్ళి ఆడుకోవాలి అలా అనుకుంటారు కదా, మరి నువ్వెందుకు ఇలాగా? ఇంట్రెస్ట్ ఉంది అంటే స్కూల్ డెవలప్ చేద్దాం. ఓకే. నిన్ను చూసి ఇంకెవరైనా ఇన్స్పైర్ అవ్వాలా? అయ్యారా? అవుతున్నారా? తెలీదు. నువ్వు పెద్దగా పబ్లిసిటీ చేసుకోలేదా ఈ విషయం? చేసుకోవాలా? ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు పబ్లిసిటీ ద్వారా. వద్దు, నీకు నువ్వే చెయ్యాలి, వదిలేయాలంత. ఓకే. ఎన్ని బ్యాచెస్ వెళ్ళాయి ఆ తర్వాత స్కూల్ నుంచి? చాలా బ్యాచెస్ వెళ్ళిపోయి ఉంటాయి కదా. కొంతమంది నీ నుంచి ఇన్స్పైర్ అయ్యే ఉంటారు. వాళ్ళు కలిసారా నిన్న? అట్లా మంచి పని చేసావని చెప్పి నిన్ను ఎవరైనా మెచ్చుకున్నారా? చేశారు. ఓకే. నువ్వు అది కూడా కేసీఆర్ గారి బర్త్డే రోజు చేసావంట, ఎందుకలా? స్టేట్ సీఎం ఆయన ప్లాంటేషన్ చేయమని అట్లా చెప్పారుగా. ఇష్టమే. ఓకే, వెరీ గుడ్ నాన్న. నమస్తే అండి. మీ స్కూల్ని ఒక చిన్న పిల్లోడు అంటే చదువుకునే ఏజ్లోనే మంచిగా ఒక ఇన్స్పిరేషన్తో, పాపం తన గురించి తను ఎక్కువ కూడా చెప్పుకోలేకపోతున్నాడు చూడండి. ఇంట్రెస్ట్ కూడా లేదు, మనం అడిగితే దాని వరకు ఆన్సర్ చేస్తున్నాడు. అంటే నేను కూడా ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అండి, కేవలం తనను చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతే అన్ని రకాల కార్యక్రమాలు స్కూల్స్లో మంచిగా జరుగుతాయి అభివృద్ధి పరంగా అని చెప్పి ఆలోచనతో చేస్తున్నాను. మీకు ఎట్లా అనిపిస్తుందండి? చాలా మంచిగా ఉందండి. బాబు మా స్కూల్ని 2015లో దత్తత తీసుకున్నారు. రఘునందన్ పేరు మీద దత్తత తీసుకొని స్కూల్ డెవలప్మెంట్కి చాలా కార్యక్రమాలు చేశారండి. ప్లాంటేషన్ అనేది అంతకుముందు మాకు చాలా తక్కువగా ఉండేదండి, అసలు ఏమి మొక్కలు బతికే కావు. తర్వాత చాలా మొక్కలు ఇట్లా దత్తత తీసుకున్నాక ఇట్లా ప్లాంటేషన్ చేసుకుందాం మనం అని బాబు వాళ్ళ ఫాదరు వాళ్ళ సహకారంతో ప్లాంటేషన్ సుమారు ఒక 100 మొక్కలు 50 మొక్కలు నాటించామండి. అదే స్ఫూర్తితో చక్కగా స్వచ్ఛ భారత్ అవార్డు కూడా, స్వచ్ఛ పాఠశాల అవార్డ్స్ కూడా మేము ఈ స్కూల్ నుంచి ఇప్పటికి 3 times 4 times తీసుకున్నాం. ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తుంది. నేషనల్ అవార్డు వచ్చింది, తర్వాత స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి, డిస్ట్రిక్ట్ అవార్డ్స్ వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ మేము పోటీగా ఉంటాం. ఈ పాఠశాల నీట్నెస్లో కానీ, పిల్లల్లో కానీ, స్కూల్స్లో కానీ చాలా బాగుంటుందండి. అట్లాగే స్టడీ పరంగా కూడా బాగానే ఉంటుంది. సబ్జెక్ట్స్, టీచర్స్ ఉన్నారు, ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది మాకు బాగానే.
తర్వాత మన ఊరి మనబడి కింద కూడా సెలెక్ట్ అయ్యి అసలుకి ఇంకా కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. ఈ బాబు అంతకుముందే ఇక పిల్లలకి చెప్పులు లేకుండా స్కూల్కి వచ్చినా కూడా చూసి పిల్లలకి చెప్పులు ఇవ్వటం, బ్యాగ్స్ ఇవ్వటం, బుక్స్ ఇవ్వటం అలాంటి బాబు దత్తత తీసుకున్న దగ్గర నుండి ఆ కార్యక్రమాలు వాళ్ళే చేసేవాళ్ళండి. గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటూ ఈ బాబు ఇచ్చిన దత్తత తీసుకున్నప్పుడు ఈ బాబు ఇచ్చిన కొన్ని ఫెసిలిటీస్ ఉపయోగించి స్కూల్స్ డెవలప్మెంట్కి మంచిగా ప్రోత్సహించుకుంటూ చేసుకున్నామండి.